మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మిస్ గీత గదిలో ఉందండి. గీత పుట్టింటికి వెళ్ళండి. పుట్టింటికే? అంటే వాళ్ళ సొంతూరు వెళ్ళింది అనమాట. అవునండి, ఎందుకు వెళ్ళింది? పురిటికి వెళ్ళిందండి. మై గాడ్, భలే ఎవరండి మీరు. నాకు తెలియకుండా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్లకి పురుడు రావడం ఏంటి, గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గరుండి పురుడి పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడవదేమోనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి, రావేస్తామండి. పదవే త్వరగా. అనుకోవడానికి ఏముందండి, ఆ మాయదారి కుక్క పిల్లకు ఇప్పుడే పురుడు రావాలా? గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏమండి, ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమరిది గారు తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి? ఇది న్యాయమేనా? ఏం చేయమంటావమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి, వస్తే ఇచ్చేయడమేనా? నా క్వాలిఫికేషన్స్ చూసి కూడా మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, మీ సీట్ నేను ట్రై చేద్దామని. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మేడం మేడం మేడం, చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పనేం లేదు, నేను చూడను. మీరు మరీ అంత పొలవరిచినట్టు మాట్లాడితే ఎలాగండి? అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి? మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదని నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటో ఆ ఉద్యోగం? ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో, నాకు మీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడ చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో, ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరక్కొట్టిస్తా. కాళ్ళు విరక్కొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ. ఇదిగో పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. అవును, నా పెళ్ళానమే, మర్యాద వెళ్ళి కార్లో కూర్చోటా లేదా? ఒళ్ళు బాగానే ఉందా చెప్పగా, మర్యాద రాములు. ఏమిటో కలట పడుతున్నారు మీరు? చక్కగా చెప్పండి, నేను చక్కగా రాసేసుకుంటాను. చెప్పుడు గారు, కరెక్ట్ టైంకి వచ్చారండి. ఇవి నా భార్య అండి. ఓహో, ఇది భార్యాభర్తల కేసా? అవునండి, 3 మాసాల నుంచి మధ్యప్రభుత్వంతో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా మరి. ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టం, ఈవిడ వెంట నేను పట్టం, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టం, ఇది నా అర్థం చేతి అయిపోయిందండి. కాదు కానిస్టేబుల్ గారు, ఈయన చెప్పేదంతా అబద్ధం. ఈ నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు పిచ్చి లేదు. కావాలంటే నా మెల్ల మంగళసూత్రం కూడా చూడండి. అవును, మంగళం లేదు. ఇది పాయింట్. ఏంటంటే పాయింట్ అసలు వాళ్ళ ఒంటి మీద గుడ్డల సంగతి సరిగ్గా తెలియదు కదా పిచ్చోళ్ళకి. ఇక మెల్ల మంగళసూత్రం దగ్గర ఏం తెలిసింది చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గాడి లాకర్లో పెట్టినారు. ఇది పాయింటే. పాయింట్ ఇతను చెప్పేదంతా అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, నేను రానన్నాను అనుకుని ప్లేట్ పెరాస్తున్నాడు. మిస్టర్, ఎందుకు ప్లేట్ పెరాస్తున్నావు? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని ప్రయాణించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధ కొట్టున్నాడు మీకేం తెలుసు? అబ్బా, ఇది పాయింట్. చెప్పండి బాబు, నా గుండెలు తరుక్కుపోతున్నాయి. చూసేది ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అలర్ట్ చేస్తుంటే మన దేశం, మన జాతి చెప్పకమా, నా గుండె తరుక్కుపోతుంది. ఏంటండి ఇది? అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుండె తరిగిపోయి, ఆవిడ చెప్తాను మీ గుండె తరిగిపోతే అసలు అర్థం ఏంటి? మిస్టర్, మీరేం కంగారు పడకండి. ఇదిగో, ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళుంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంతా అర్థమైపోయింది. ఖచ్చితంగా మీ భార్య. అంతే కదా? ఇది మీ కారేగా? అవునండి, మీ కారులో తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు. ఈ మేలు జన్మలో మర్చిపోయాను. మీరు చేసుకోండి. ఏమిటో, మొగుళ్ళను వదిలేసి పారిపోతున్న పిల్లల్ని తీసుకొచ్చి మొగుళ్ళు కప్పి చెప్పటం, పిల్లలను వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పిల్లలు కప్పి చెప్పటం. ఏమిటో, ఈ మధ్య నాకు అన్ని ఇలాంటి కేసులే తగులుతున్నాయి. చూడండి, ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి,
కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరి ఎందుకు దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూలు పడుతున్నారు. ఎవరితో? మీతో కదనుకోండి, గీతని నా క్లాస్మేట్, నా ప్రియురాలు, ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలో నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. నీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే? మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కనిస్టర్. సరే, థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే, ఆ అమ్మాయి. నమస్కారం. 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 కూర్చోమ్మా. మా మురళి మీ గురించి అన్నీ చెప్పాడు. మీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్తో ఆపేశానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న మన వాస్తవమా? కాబట్టి నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ నా క్లాస్మేట్. అవునండి, కంగారులో ఏం చదువుకున్నాను. అసలే కంగారు మనిషి అమ్మా, నిన్ను చదవగానే మరీ ఎక్కువే. మీ అమ్మ నాన్నకి నువ్వు ఒక్కతే కూతురివా? అవునండి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. దే ఆర్ వెరీ మచ్ అలైవ్. ఏదో కాస్త మాట మనస్పర్ధ వచ్చిస్తా చచ్చిపోయినట్లు లెక్కంటే. చెప్పు, బ్రతికే ఉన్నారని. అవునండి, ఐఎమ్ సారీ, బ్రతికే ఉన్నారు. కరెక్ట్. మీ ఆస్తి పాస్తులు? ఓకే. లేవండి, మాకేం ఆస్తి పాస్తులు లేవు. అదే వాళ్ళకి ఆస్తి పాస్తులు లేకపోతే ఉండవు. పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్, 4 బ్యూక్ కార్లు, 2 ఫ్లైమూతులు, పెద్ద పెద్ద బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా వినేసి డబ్బున్నా లేనట్టే, డబ్బున అసలు లెక్క చేయదు. అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి. చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకునేది నీలాంటి కోడల్ని. థ్యాంక్స్ అండి. ఇదిగో, ఇక మీదట ఏముంది రండి పొండి అని పిలవకూడదు, అత్తయ్య అని పిలవాలి. అత్తయ్యా? మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. తులసిదళం, నువ్వు వెళ్ళి కాఫీ కలిపట్రా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కోడలు నాకు అనిపించింది. ఇంకేం మందులు నాకు అక్కర్లేదు. ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య. ఎక్కడికి? హాస్టల్కేగా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చేడుతుందండి. రోజుకోసారి నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేం కుదరదురా, నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు. నా మీద ఒట్టు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను. వస్తున్నా మంచి పెట్టుకోవాలి. హలో, ఎవరండి? ఐఎమ్ 4277. ఎవరు కావాలండి? హలో, అన్నయ్య గారా? నేను మురళి మాట్లాడుతున్నాను. గీతను ఒకసారి పిలవండి. హలో, గీత మాట్లాడుతున్నాను. గీత మాట్లాడుతున్నాను, తెలుసు. ఎలా ఉంది మీ కుక్క? క్షేమమా? సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది. తొలి కాన్పు కదా, 2 డాక్టర్ల దగ్గర నుండి చూస్తున్నారు. పీడ వదిలిపోయింది. సరే, నువ్వు వెన్న బయలుదేరరా. వీలవదు డార్లింగ్, ఇక్కడ రాణి పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే, ఇక్కడ మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నిన్ను గురించి సంవత్సరాలు అడిగింది. నీకోసం ఈసారి టెలిఫోన్ ట్రై చేశాను. నువ్వు టెలిఫోన్ దగ్గర రావు. ఏమో నీ ఉద్దేశం? వస్తావా రావా? వీలేదు మురళి, ఐఎమ్ వెరీ సారీ. మీ గీతతో మాట్లాడుతున్నారా? అవునండి. ఆ బోడి కుక్క ప్రసవించలేదట, నన్ను ఇరుకులో పెట్టేసింది. మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. నో ప్లీజ్, నేను రమ్మని అడగగానే మీరు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు వచ్చిన జయం పూర్తయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు, అది మాత్రం చాలా ఆత్రం అండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, మా అమ్మగారు ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది. మరొక్క 4 రోజులు జస్ట్ ఓపిక పెట్టారంటే ప్లీజ్ ప్లీజ్. ఓకే.